హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. రీసెంట్గా మనం భువన్ ఊర్లో రచ్చ అని వీడియో ఒకటి పెట్టినాం. దానికి సెకండ్ పార్ట్ అనేది ఇప్పుడు పెట్టబోతున్నాం. కాకపోతే ఈ ఫోన్ వల్ల కొంచెం లేట్ అయిందంటే ఎడిటింగ్ ప్రాబ్లం అనమాట. ఎడిటింగ్ చేసే కొద్దీ ఎక్కువ లాగేసి బ్యాగ్ వచ్చేస్తుంది అనమాట. అందుకే సో ఆ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం, చూసేయండి. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి, ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకే, ఇంకెందుకు లేట్ వీడియోకి వెళ్ళిపోదాం. పొద్దున్నే లేవగానే కాఫీ అండ్ టీ ఇచ్చారనమాట. అదే బెడ్ కాఫీ లెక్క, అదే తాగుతూ ఉండం. తర్వాత అందరం బ్రష్ చేయడానికి దండయాత్రకు సిద్ధమైనాం అనమాట. సో ఇంకా అలా బ్రష్ చేస్తూ బయటకు వచ్చామన్నమాట. అదే భువన్ వాళ్ళ ఇంటి బయటికి. అక్కడ చూసుకున్నట్లయితే భువన్ ఇంటి చుట్టుపక్కలంతా తోటలే ఉన్నాయి, అన్ని బొప్పాయికాయ చెట్లు. భువన్ వాళ్ళ ఇంటి బయట మాత్రం చాలా ప్రశాంతంగా ఉందబ్బా, ఎందుకంటే అన్ని తోటలు కాబట్టి. ఇక్కడ మన వాళ్ళందరూ చూడండి, రోడ్ అంతా బ్లాక్ చేసి అట్టా తిరుగుతా బ్రష్ చేస్తూ ఉంటారు. ఇదిగో చూడండి, ఇదే భువన్ వాళ్ళ ఇల్లు. ఇది ఇంటి బయట అనమాట. నైట్ అని సరిగా కనిపించదని చూపించాలా. ఇదే భువన్ ఇల్లు. బయట బాగా అంత డెకరేషన్ చేసి పెట్టిండు మనోడు. మేమందరం బ్రష్ చేస్తుండగా ఈ లోపు జగదీష్ గాడు, వంశీ, ఇంకా తేజ గాడు వచ్చేసారనమాట. యాక్చువల్గా మేము ట్రైన్ దిగగానే భువన్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. బట్ ఈ ముగ్గురు భువన్ వాళ్ళని బండి దొంగకొని జగదీష్ గారి ఇంటికి, అంటే వాళ్ళ ఊరికి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసారనమాట. ఇంకా అలా సరదా కూర్చోబెట్ట పట్టాట ఆడుకుంటా అక్కడ ఉన్న చిన్న చిన్న పనులు చేస్తూ ఉండిపోయాం. ఇంకా మేము బ్రష్ చేయడం అయిపోయాక ఫ్రెష్ కావడానికి వెళ్తున్నాం. మేము అలా ఫ్రెష్ కావడానికి వెళ్ళినాం. ఈ లోపు ఇక్కడ మిగిలిపోయిన టీ అంతా వాడు తాగేస్తున్నాడు మన కోలిగేట్ గాడు. అక్కడ ఉన్న జగ్గు మొత్తం తాగింది కాక ఇంకో జగ్గు కూడా కావాలంటే టీ. తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయాము. ఇంక ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు, రెడీ అవుతుంటారు, ఇంకా కూర్చుని ఉంటారు. అలా సాగుతుంది మరి, చూడండి. తర్వాత టిఫిన్ చేయడానికి వచ్చేసినాము. ఇక్కడ మన పన్నుగాడు టిఫిన్ అందరికి కొట్టించా ఉన్నాడు. మరి మన పన్నుగాడు టిఫిన్ కింద పొంగల్ ఇంకా దాంతో పెళ్లి చట్నీ చేయించాడు. ఇక్కడ మన కుమార్ గారికి జీడిపప్పులు లేవంట పొంగల్లో. జీడిపప్పులు అడుగుతా ఉన్నాడు. తర్వాత బోనగాని ఇంట్లో పూజ జరుగుతుంది, కానీ మనకు అయిన పట్టవు కాబట్టి బోనగాని వాళ్ళు ఊరంతా తిరుగుతూ ఉంటాం. సో ఇంకా సరదాగా అలా బోన వాళ్ళ ఊరు చూపిస్తా పదండి. Until then, nope, definitely nope, probably never, ever gonna happen. Oh no. ఇంకా సరదాగా తిరుగుతూ ఉండం. రాజు ఇల్లు మాత్రం బండి తీసుకొని ఊరినంత తరిపిస్తూ ఉంటారు. చిన్నగా ఉండరే. ఇంకా అలా తిరుగుతూ మొత్తానికి ఊరు బయటకు వచ్చేసాము. ఇక్కడికి రాగానే ఒక పెద్ద గ్రౌండ్ లాంటిది ఒకటి కనపడింది. సూపర్ ఉంది చూడడానికి కూడా. మన వాళ్ళందరూ చూడండి, ఒక దండపాలెం బ్యాచ్ లాగా కట్టబోతుండ్రు. మీరు ఇక్కడ అద్భుతం చూడండి, అందరూ ఆదివాసుల్లాగా లైన్గా భలే పోతారు చూడండి. అమ్మా అందరూ ఆదిమానవులే. ఇంకా వెళ్తూ ఉండగా ఒక కొండలాంటిది ఒకటి కనిపించింది. అది ఎక్కి చూడంగానే ఒక పెద్ద రోడ్డు, దాని అవతల అన్ని పచ్చటి పొలాలు. చూడడానికి మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ అసలు వ్యూ, అసలు అందరూ తెగ సంబరపడిపోయారు. సో ఇంకా మీరు కూడా ఆ వ్యూని చూసి ఆనందించండి. లొకేషన్ చూడండి, అదిరిపోయింది. అన్ని పొలాలు. ఇక్కడ మన వాళ్ళు అందరూ మంచిగా స్టిల్లు ఇచ్చుకుంటా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా లేట్ అయిపోయిందని బోనల ఇంటికి అయితే వచ్చేసినాము. ఇక్కడ పూజ ఇంకా జరుగుతూ ఉంది, చూడండి మీరే. సో అది మరి మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా కొన్ని వీడియోలు అనేది మిస్ అయినాయి, ఎందుకంటే పూజ హడావిడిలో ఉండడం వల్ల కొన్ని వీడియోలు తీయలేకపోయినాం అనమాట. సో అందుకే కొన్ని వీడియోలు మిస్ అయిపోయినాయి. సో అందుకే భువన్ వాళ్ళ ఇల్లు కూడా చూపించలేకపోయినా. సో ఆ వీడియో అనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాం. సో ముందు రాబోయే ఇంకా మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఉండండి. ఇంకొంటా మరి, బాయ్.